మనకి అత్యద్భుతమైన సమర్థుడైన అధికారి అయిన ఐవైఆర్ కృష్ణారావు గారు సివిల్ సర్వీసెస్ నుంచి నిష్క్రమించటం ఆ రంగానికి తీరం లోటు. నిజానికి చాలా ఆయన కనుక ఉపయోగించుకోగలిగితే ఎంత అత్యుత్తమమైన సేవలైనా ఇవ్వగలరు. అయితే ఆయన పదవి విరమణ చేయటం అనేది సాహిత్యానికి ఎనలేని మేలు చేసింది. ఎందుకంటే ఆయనలో ఒక అద్భుతమైన రచయిత, మేము కూడా అసూయపడదగ్గంత జర్నలిస్ట్ ఉన్నాడని నాకు ఇదివరకు తెలియదు. 25-30 ఏళ్ళుగా తెలుసు కృష్ణారావు గారు. ఐ నెవర్ సస్పెక్టెడ్ హిమ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎనార్మస్ టాలెంట్. అది ఆయన ఆ టాలెంట్ మొత్తాన్ని ఒక రకంగా విశ్వరూపం చూపించినటువంటి 3 పుస్తకాలని ఇవాళ తెలుగుతనం మూర్తిభవించిన తెలుగు జాతికి పెద్ద దిక్కైన, ఎక్కడ చూసినా మరుగుజ్జులందరూ ఉండి మనం పెద్ద మనిషి ఎవరా అని వెతుక్కోవాల్సిన పరిస్థితిలో నిండైన పెద్ద మనిషి రోసయ్య గారు తెలుగు వాళ్ళు గర్వపడదగ్గ పబ్లిక్ సర్వెంట్స్కి, రాజకీయ పబ్లిక్ లైఫ్కి ఒక రోల్ మోడల్, ఐకాన్ అయిన రోసయ్య గారి సమక్షంలో కృష్ణారావు గారు రాసిన 3 పుస్తకాల ఆవిష్కరణ జరగటం అనేది, అందులో పాల్గొనడం నాకు మహద్భాగ్యం. ప్రస్తుతం ఇప్పుడు ఆవిష్కరించే 3 పుస్తకాల గురించి శ్రీ జి వల్లీశ్వర్ గారు పరిచయం చేస్తారు. అందరికీ నమస్కారం. ఇది ఒక నాకు చిన్న అదృష్టం ఏంటంటే, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా వారికి ఓఎస్డి మీడియాగా పనిచేశాను నేను. వారితో నాకు 74 నుంచి జర్నలిస్ట్ అనుభవం అసోసియేషన్ ఉన్నప్పటికీ వారి దగ్గర పనిచేసినటువంటి అనుభవం ఎలాంటిదంటే, ఒక వాక్యం చెప్తాను. ఇంతవరకు ఎంత పెద్ద ఫైల్ వచ్చిన వారి దగ్గరికి చీఫ్ మినిస్టర్ డీల్ చేసి వచ్చినప్పుడు మొదటి పేజీ చివరి పేజీ చూస్తే మధ్యలో ఏం జరిగిందో క్షణాలు ఆకలింపు చేసిన అసాధారణమైన ప్రజ్ఞ రోసయ్య గారు. ఇది నేను చెప్పింది కాదు, జగదీశ్వర్ గారు చెప్పారు. వారు చీఫ్ సెక్రటరీ వారు చెప్పారు, చాలామంది ఆఫీసర్స్ చెప్తారు. I was so fortunate I worked with him. ఎంఎస్ శాస్త్రి గారు, ఎంఎస్ ప్రసాద్ గారు, కృష్ణారావు గారు, భారత్ గారు, ఆంజనేయుడు గారు, కౌశల్ మీ అందరూ నమస్కారం. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇందాక వారు నా పరిచయంలో ఏపీడబ్ల్యూఏ ఫౌండర్ ప్రెసిడెంట్ అన్నారు. నేను కాదు, మా గురువు గారు నాకు మెంటార్ అయిన వారి పేరు ఎం చంద్రశేఖరం. వారి ఫ్రీడమ్ ఫైటర్, ఏలూరులో వారు ఆంధ్రప్రదేశ్గా పీటీఐ పనిచేసేవారు. సో హీ వాజ్ ది ఫౌండర్ ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్ కాదు. ప్రెస్ క్లబ్ కూడా నేను ఫౌండర్ ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంట్ మాట కరెక్టే. ఒక 3 సంవత్సరాలు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా చేశాను. స్మాల్ క్లారిఫికేషన్. ఎందుకు ఐవైఆర్ కృష్ణారావు గారు అసలు ఈ పుస్తకం రాశారు? చాలామంది కామన్ మ్యాన్, సాధారణ పిల్లలకి తెలియని విషయం ఉంటుంది. ఆయన చీఫ్ సెక్రటరీ చేశారు, రిటైర్ అయిపోయారు. చాలామంది చీఫ్ సెక్రటరీలు వస్తారు వెళ్తారు, వాళ్ళందరూ ప్రజలు గుర్తుండే వ్యక్తులు కాదు. చీఫ్ మినిస్టర్లు గుర్తుంటారు, వీళ్ళెవరు గుర్తుంటారు. కానీ పివిఆర్కే ప్రసాద్ గారు రాసిన వీల్స్ బిహైండ్ ది వీల్, వీల్స్ బిహైండ్ ది వీల్, విఏఎల్వి అంటే ఈ పొలిటికల్ గవర్నెన్స్ తెర వెనకాల ఉండే వీల్స్ ఎవరు అంటే ఇట్ ఇస్ ది ఎగ్జిక్యూటివ్స్. ఐఏఎస్ కన్నా, ఐపీఎస్ కన్నా, ఐపీఎస్ ఏదన్నా అంటే వీళ్ళు నడుపుతారు అడ్మినిస్ట్రేషన్ అంతా. పాలసీస్ని తయారు చేసేది వీళ్ళు, పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయించేది వీళ్ళు, మొత్తం బాధ్యత అంతా వీళ్ళదే. ఇట్ ఈస్ టు సూ ఆర్ టు బి సూడ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. ది చీఫ్ సెక్రటరీ రిప్రజెంట్ ది గవర్నమెంట్ బట్ నాట్ ది చీఫ్ మినిస్టర్. ప్రభుత్వానికి నోటీస్ వచ్చింది, హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు వార్తలు చదువుతుంటాం. అయితే ఈ నోటీస్కి చీఫ్ మినిస్టర్ ఎవరు కోర్టుకు వెళ్ళండి, చీఫ్ సెక్రటరీ వెళ్తారు. సో ఇమేజిన్, చీఫ్ సెక్రటరీ బాధ్యత తన యొక్క పొజిషన్ కాపాడుకోవాలని ఇంట్రెస్ట్ కన్నా కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఎక్కువ కాపాడటం ముఖ్యం. ఎందుకని ఈజ్ ఆన్సరబుల్, ఈజ్ అకౌంటబుల్. ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు పీపుల్. చీఫ్ మినిస్టర్ ఆన్సరబుల్, బట్ హీ ఈజ్ అకౌంటబుల్ టు హిజ్ ఓన్ కాన్షియస్, హీ ఈజ్ అకౌంటబుల్ టు ది కోర్ట్ ఆఫ్ లా. అందుకని అత్యంత జాగ్రత్తగా, భద్రంగా ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాల్సినటువంటి వ్యక్తిత్వం ప్రతి చీఫ్ సెక్రటరీకి ఉండాలి. అది ఆషామాషి ఉద్యోగంగా. చీఫ్ మినిస్టర్కి ఏమక్కర్లా, నా రాజకీయ ప్రయోజనాలు కాపాడుకుంటే నేను చీఫ్ మినిస్టర్ కొనసాగుతాను. హీ సర్వైవల్ ఈజ్ ఇంపార్టెంట్
అసలు అంత మించిన తాపత్రం అక్కర్లా. కొంతమంది చీఫ్ మినిస్టర్లు ఉంటారు, లేదా చాలామంది చీఫ్ మినిస్టర్లు అప్పుడప్పుడు కొన్ని భాషలు వ్యవహరిస్తుంటారు డిస్ట్రాక్ట్. అందుకని ఐవైఆర్ కృష్ణారావు రాసినటువంటి ఈ పుస్తకానికి ఒక విలువ వచ్చింది. ఇది సాధారణ పుస్తకం కాదు. ఒక చీఫ్ సెక్రటరీగా అందులో రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో రాష్ట్రం 2 ముక్కలు అయిపోయింది, విడిపోతుంది. ఎంత స్మూత్గా విడిపోయిందని మనకు అనిపిస్తుంది పైకి, కానీ కాదండి. ఎంత లెబోరియస్, ఎంత కాన్ఫ్లిక్ట్, ఎంత కాన్ఫ్రంటేషన్, ఎంత ఆర్గ్యుమెంట్, యాంగ్విష్, ఎన్ని రకాల ఆవేశాలని, ఎన్ని రకాల ఎమోషన్స్ని ఆయన సఫర్ అయ్యారో చూశారు, అందులోంచి వెళ్ళారు, పాస్ అయ్యారు అన్నది మనకి ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఈ పుస్తకంలో నేను పుస్తకం చదివాను, చాలా 2 సార్లు చదివాను. ఒక్క అంశం నాకు కొంచెం మిస్సింగ్ అనిపించింది, అదేమిటో చివరి చెప్తాను. మిగతా విషయాల్లో చూస్తే చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక పివిఆర్కే ప్రసాద్ గారు పుస్తకం రాశారు. అసలు ఏం జరిగిందంటే అందులో ఒక సంఘటన చెప్తాను. ఆయన నల్గొండ జిల్లాలో ఎస్ఎఫ్డిఏ స్పెషల్ ఆఫీసర్ పనిచేస్తున్నప్పుడు ఒక ఎంక్వైరీకి వేశారు ఆయన. ఆ ఎంక్వైరీ ఏంటంటే, భువనగిరి డివిజన్లో ఎక్కడో ఒక గ్రామంలో 500 ఎకరాలు బలహీన వర్గాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ఒక కాంగ్రెస్ నాయకుడు, ఆయన పేరు పురుషోత్తం రెడ్డి గారు, వారు మరికొంతమంది ల్యాండ్ లార్డ్స్ కలిసి ప్రభుత్వానికి ఏం రాశారంటే, మా 500 ఎకరాలు సాగులో ఉన్నాయి, మేము సాగు చేసుకుంటున్నాం, ఇవి తీసుకోండి, ఇవి వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళకి మీరు ఇవ్వాలనుకున్న 500 ఎకరాలు మాకు ఇచ్చేయండి. ఇది ప్రభుత్వానికి ఇచ్చే రిప్రజెంటేషన్. ఇది ప్రాసెస్ అయింది, గవర్నమెంట్లో ప్రాసెస్లో ఉంది. ఎవరో లెఫ్టిస్టులు కొంతమంది వెళ్ళి పిటిషన్ వేశారు. సో చీఫ్ సెక్రటరీ ఎంక్వైరీకి ఎస్ఎఫ్డిఏ స్పెషల్ ఆఫీసర్ పంపించారు. ప్రసాద్ గారు వెళ్ళిన తర్వాత చాలా సింపుల్ కదా, 500 ఎకరాలు తీసుకుని 500 ఎకరాలు ఇవ్వండి, ఇందులో పెద్ద విషయం ఏముందనిపిస్తుంది. వీళ్ళు సాగు చేసుకుంటున్న 500 ఎకరాలు రాళ్ళు రప్పలు, వాళ్ళకి ఇవ్వాలనుకున్న 500 ఎకరాలు సారవంతమైన భూమి. ఎంత అద్భుతంగా ఉంది. 500 ఇచ్చేసి 500 తీసుకోవడం కాగితం కనబడదు కదా. సో దీని మీద ఎంక్వైరీ చేయడం, ఇది గవర్నమెంట్ రిపోర్ట్ చేయడం, ఇదంతా జరిగింది. చివరికి ప్రభుత్వం 500 ఎకరాలు, ఏ 500 ఎకరాలు అయితే ఇవ్వాలనుకున్న 15 ఎకరాలు వాళ్ళకి అదే ఇచ్చింది, వీళ్ళకి ఇవ్వలేదు. ఇది అల్టిమేట్గా జరిగింది. ఈ స్టోరీ పివిఆర్కే ప్రసాద్ గారు రాసి స్వాతంత్రం పబ్లిష్ అయ్యే నాటికి పురుషోత్తం రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. అయినా సరే, సో మా డిస్కషన్లో వచ్చింది, పురుషోత్తం రెడ్డి మంత్రిగా ఉన్నారని అనుకుంటారేమో. సో వాట్, వీఆర్ ఆన్సరబుల్ టు, ఆయనలా చెప్తారన్నమాట, వీఆర్ ఆన్సరబుల్ టు హిమ్. అలా అంటే ఎంత నిర్భీతిగా రాయగలగాలి, ఎంత నిజాయితీగా రాయగలగాలి. ఆ రకమైనటువంటి నిష్కర్ష, నిర్భీతి, నిజాయితీ ఈ పుస్తకంలో నాకు కనిపించింది. ఇందులో మొత్తం 14 అధ్యాయాలు రాశారు. ఒక 5 అధ్యాయాలు మాత్రం రాష్ట్ర విభజన కాలంలో జరిగిన విషయాలు. అందులో నాకు ఒక ఈ అంశంతో, రీఆర్గనైజేషన్ అంశంతో నాకు ఒక అనుబంధం ఉంది. ఏమిటంటే, నేను అజయ్ కళ్యాణ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రీఆర్గనైజేషన్ సమయంలో ఎంపీలందరి ద్వారా పార్లమెంట్లో వాయిస్ చేయించాలి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద అని ఒక ప్రయత్నం జరిగింది. దానికోసం ఒక 100 పేజెస్ రిపోర్ట్ ఒకటి తయారు చేయాలని అనుకున్నారు ప్రభుత్వం. అనుకున్నప్పుడు అజయ్ కళ్యాణ్ గారు నాకు కబుర్ చేశారు. నేను అజయ్ కళ్యాణ్ గారితో పాటు 3 రోజుల పాటు రాత్రి పగలు కూర్చుని పెనాషియా ఆర్ పెండోరాస్ బాక్స్, అంటే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్, పెనాషియా ఆర్ పెండోరాస్ బాక్స్ అనేది ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. అందులో ఈ ఆర్గనైజేషన్ మంచిదా చెడ్డదా అంటే అసెంబ్లీ తీర్మానం చేసింది, అసెంబ్లీ తిరస్కరించింది ఈ రీఆర్గనైజేషన్ ప్రపోజల్ని. అయినప్పటికీ జరిగింది ఇది. ఈ విషయాల మీద రాబోయే పరిణామాలు ఏంటని ఆ రిపోర్ట్లో తయారు చేయడం జరిగింది. అందుకోసం నేను 3 రోజులు రాత్రి పౌరులు పూర్తిగా అంశాలు అధ్యయనం చేయడం, ఆ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరు ఈ రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు, వీరు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ చాలా సింపుల్గా సరళంగా జరిగిపోవడం మనకు కనిపిస్తుంది, కానీ జరగలేదు. మన కంటికి కనబడే అనేక అంశాలని ఈ పుస్తకంలో రాశారు. మనం తెలిసి ఉండాలి, మనం ఊహించి ఉండాలన్నటువంటి చర్చలు జరిగాయి, అనేక చర్చలు జరిగాయి. హోంశాఖ సెక్రటరీ జరిగాయి, ఇంకొక చోట జరిగాయి. ముఖ్యంగా సిబ్బంది విభజన సమస్యలు, అవి జిల్లాల ప్రాతిపదికన విభజించాలని ఒక ఆర్గ్యుమెంటు కాదు. వీరి ఉద్దేశం వేరు. జిల్లాల ప్రాతిపదిక సింపుల్ 13-10, అలా కాదు, జనాభా నిష్పత్తి తీసుకోవాలి, ఇంకా అనేక అంశాలు తీసుకోవాలి. ఇది ఊరికే అంకెలు వేసి విభజించ కరెక్ట్ కాదు అనే అంశం మీద ఒక పోరాటం చేశారు. అప్రేత ఆవేశం, తపన, ఒక నిబద్ధత, రాష్ట్రము ప్రజలు బాగుండాలి, ఇది అన్యాయం జరగకూడదు, కనీసం అన్యాయం జరగకుండా చాలు, ఎక్స్ట్రా లాభాలు అక్కర్లేదు అనే ఒక తపన, ఆరాటం ఇందులో కనబడుతుంది. అది దానికోసం ఆయన అనేక సార్లు హోమ్ సెక్రటరీ దగ్గర వెళ్ళటం, ఒక హోమ్ సెక్రటరీ
విన్నారు, ఒక హోమ్ సెక్రటరీ పట్టించుకోవాలి, ఒక హోమ్ సెక్రటరీ పట్టించుకోవాలి, ఒక హోమ్ సెక్రటరీ రిజెక్ట్ చేశారు. ఇలా అనేక స్థితులను మనం చూశారు. అలాగే అధికారులు ఎలా ప్రవర్తిస్తారు మనకు ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది ఇలా ఉంటారని చెప్పని మనం అనుకుంటా. బయట నుంచి చూసినప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చాలా కాలం క్రితం ఒక సంఘటన చెప్తాను, ఒక చిన్న అనెక్డోట్ ఇది. ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎదురుపడ్డారట. ఎదురుపడినప్పుడు వాళ్ళు ఇద్దరు చాలా కాలం తర్వాత పెద్ద అయ్యాక నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను. చిన్నప్పుడు ఇద్దరు క్లాస్లో ఫస్ట్ ఉండేవాళ్ళు, ఇద్దరు కొంచెం స్పర్ధ ఉండేది. పెద్దగా ఇద్దరు ఎదురుపడ్డాక నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఈ స్పర్ధ గుర్తొచ్చింది. పర్సనాలిటీ క్లాష్ అంటాం కదా. సో మోటోవాడు అన్నాడు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ సేఫ్ అన్నాడు. అంటే ఏంట్రా అన్నాడు. అని నువ్వేం చేస్తున్నావు, బ్యాంక్ ఉద్యోగమా అని వాడు అడిగాడు. ఇంతకు నువ్వు చెప్పరా ఐఎమ్ పర్ఫెక్ట్లీ సేఫ్ అంటే ఏంట్రా అన్నాడు. ఐఎమ్ ఐపీఎస్ అన్నాడు. ఓ ఐపీఎస్ అన్నాడు వీడు. ఎందుకు నువ్వు ఏ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నావు ఏంటి వాడు అడిగాడు. ఐఎమ్ ఆల్వేస్ సేఫ్ అన్నాడు. అంటే ఐఎమ్ ఐఏఎస్. సో వాడు ఐపీఎస్ వీడు ఐఏఎస్, ఇద్దరు వాడు హీస్ పర్ఫెక్ట్లీ సేఫ్, హీస్ ఆల్వేస్ సేఫ్. మనం అనుకుంటాం ఐఏఎస్ అంటే ఆల్వేస్ సేఫ్ అని. సేఫ్ గతంలో అనేక మంది చీఫ్ సెక్రటరీలు సాయంత్రం 5 గంటల ఆఫీస్ అయిపోతే హాయిగా ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రశాంతంగా పరిస్థితులు సజావుగా జాగినప్పుడు ఏ రకమైన చీకు చింత లేకుండా 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో సినిమా షేర్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మొదటి కాలంలో రాష్ట్ర విభజన కాలంలో చీఫ్ సెక్రటరీ ఈ వ్యక్తి ఎవరైనా కానీ ఐవ్యాకిస్తారు అనుకోరు, ఈ రకమైన పోరాటం చేస్తే మాత్రం ఇంపాసిబుల్. దే కెనాట్ బి పీస్ఫుల్. సఫర్ సఫర్ సఫర్. యూ వాంట్ జస్టిస్, యూ సఫర్. ఇది న్యాయం జరగాల, సఫర్ అవ్వాలి, పోరాడాలి పోరాడాలి. ఎంత పోరాడాలి, ఎందుకు పోరాడాలంటే అవతల ఎవరైతే మనకి న్యాయం జరగట్లేదు మనం అనుకుంటున్నాం, వాళ్ళకి న్యాయం జరగాల ఆలోచనలో మనకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకి కొన్ని స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వర్గాల అధికారులు ఉన్నారు, ఆ వర్గాల ఐఏఎస్ ఉన్నారు, ఆ వర్గాల ఐపీఎస్ ఉన్నారు. ఈ పరిస్థితులను తట్టుకోవాలి. వాళ్ళంతా నా కొలీగ్స్, నా సహచరులు. నేను ఎలా డీల్ చేయాలి వాళ్ళని, నేను ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పి కన్విన్స్ చేయాలి. ఇలాంటి తపన ఆరాటం ఇందులో కనిపిస్తుంది. లెబోరియస్ వర్క్. ఎన్ని వివాదాలు. షెడ్యూల్ 10లో ఆస్తుల పెంపకాల గురించి, ఆస్తుల పెంపకాలు పెద్ద గొడవ అయిపోయింది. చివరికి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఈ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఎవరు చెందాలని దాని మీద హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. పోరాటం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి గెలిచిన తర్వాత ఇది ఒక హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కే వర్తిస్తుంది అని వాళ్ళంటే, కాదు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి వర్తిస్తుంది, అన్నిటికీ వర్తిస్తుంది వీళ్ళంటే. దీని మీద మళ్ళీ పోరాటం. మనకి ఇందులో మొదటి 5 చాప్టర్లు కూడా ఈ పోరాటం కనిపిస్తుంది. ఇందులో ఇంకా గొప్ప విషయం ఏంటంటే కొంతమంది చాలా వీళ్ళతో పాటు మరి కొంతమంది సఫర్ అయ్యారు, వాళ్ళు కూడా పోరాడారు. అది ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని సంఘటనలు యాక్చువల్ చాలామంది తెలియదు. చంద్రకాంత్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆవిడ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర మీటింగ్ అని వెళ్తే పోలీసులు లోపల రాని కూడా అడ్డం పెట్టేశారు. ఇది అయిపోయి డివిజన్ అయిపోయింది, ఇది మీకు రావడానికి వీలేదు. బట్ షీ వాజ్ చైర్మన్ ఫర్ దట్. ఆవిడ రోడ్డు మీదే బోర్డు మీటింగ్ జరుపుకోవాల్సి వచ్చింది. పోలీసులు ఉన్నా సరే భయపడలే ఆవిడ. అలాగే ఫండ్స్ ట్రాన్స్ఫర్ విషయంలో మురళీమోహన్ గారిని, అలాగే ముఖేష్ కుమార్ గారి హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్, ఈ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నందరూ ముఖేష్ కుమార్ గారికి యాక్చువల్లీ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ వెళ్ళకుండానే వచ్చేసి వెళ్ళే పరిస్థితి రాలేదు. కానీ పోలీసులు బందోబస్తు ప్రతి చోట ఎన్ని అవరోధాలు అంటే ఏది చేయాలన్నా అవరోధం, ప్రతిదానికి అవరోధం. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియలు చేశారు. నిష్కర్షగా రాశారు. ఎవరు ఏమనుకుంటారు, ఇందులో సుబ్బారావు ఏమనుకుంటాడు, పుల్లారావు అనుకుంటాడు, అదేం లేదు. ఎవరి పాత్ర ఏంటి, ఎవరు ఏం చేశారు, ఎవరు ఎలాంటి వ్యూహాన్ని రచించారు, వ్యూహాన్ని నడిపారు, ఇలాంటి విషయాలను ఉన్నట్టుగా నిష్కపటంగా మన ముందు పెట్టడానికి సంకోచించలేదు. ఇది ఒక అసాధారణ వ్యక్తిత్వం ఐవైఆర్ కృష్ణారావులో మనకు కనపడుతుంది. ఇందులో చాలామంది పుస్తకాలు అనే పేర్లు నేను చెప్పడం అవసరం లేదు. మహాంతి గారు ఇప్పుడు చూస్తున్న రాజశర్మ, చాలా మంది రకరకాల కొన్ని పాత్రలు అటు ఇటు ఉంటాయి, కొన్ని స్పష్టంగా ఉంటాయి, కొన్ని అస్పష్టంగా ఉంటాయి. ఆల్ దీస్ థింగ్స్. మరొకటి ఒక నిష్పక్షపాతంగా పుస్తకం రాయడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది మనకు ప్రిజుడిసెస్ ఉంటాయి, మన సొంత భావాలు ఉంటాయి, సొంత అభిప్రాయాలు ఉంటాయి. అలాంటప్పుడు ఎలా రాయగలుగుతాం? వీటిని అధిగమించి రాయాలంటే ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం కావాలి. రాజధాని తరలించేటప్పుడు హైదరాబాద్ ఏం జరిగింది, తరలిస్తుంటే ఎలా తరలించాలి, ముఖ్యంగా సెక్రటేరియట్ వెళ్ళిపోవాలి. ఆయన తపనేంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రుల ప్రయోజనాలకు భంగం కలగకుండా జరగాలి ఏం జరిగిన. దీనికోసం ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఆయన ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు అవి ఇందులో కనిపిస్తాయి. అలాగే పీపీఏలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, ఇదొక ఇష్యూ, పెద్ద ఇష్యూ. ఎంత పెద్ద ఇష్యూ అయిపోయిందంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు
మిగులు విద్యుత్ రాకూడదని ఏపీ గవర్నమెంట్ అనుకున్న మరుక్షణం సెక్రటరీలో కంచెలు వేసిపోయింది. 2 బిల్డింగ్ల మధ్య పెద్ద కంచె. ఈ కంచెకి దానికి ఏమిటి సంబంధం పుస్తకం చదివితే తెలుస్తుంది. ఇలాంటి కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి ఇందులో. ఇది బహుశా నాకు తెలిసి తెలుగులో ఇంగ్లీష్లో అసలు రాష్ట్ర విభజనకు సంబంధించి ఇలాంటి ఇంట్రికేట్ ఇష్యూస్ని బయట తీసుకొస్తున్న మొట్టమొదటి పుస్తకం ఇది. చాలా మంచి పాయింట్ వారు రేజ్ చేస్తుంటే రాశారు. వారు ఆర్గ్యూ చేశారు చాలా చోట్ల. నేటివిటీ, లోకల్ ప్రెసిడెంట్, ఈ 2 ఇది నేటివిటీ ప్రాతిపదికన అని కనుక ఆ ప్రభుత్వం ఆర్గ్యూ చేసినట్టయితే ఇవాళ నేటివిటీ అని కూడా మాట్లాడుతున్నారు మీరు. మరి 1/11/56 రాష్ట్ర విభజన మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం విలీనమైన నాటికి ఏదైతే రాష్ట్రం ఉందో ఇక్కడ తెలంగాణ అదే కావాలి అని మీరు కోరుతున్నారు. అది కోరుతున్నప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సర్వీస్లోకి వచ్చిన వాళ్ళంటే ఇక్కడ నేటివ్స్ అయిపోయారు కదా. అయినప్పుడు ఆ అంశాన్ని ఎందుకు పరిగణలో తీసుకోరు మీరు? ఇవాళ నుంచి నేటివిటీ ఎందుకు మాట్లాడతారు? ది వే ఈ క్వశ్చన్ ఆయన ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ ఈ అంశాన్ని రేజ్ చేసి లాజికల్గా క్వశ్చన్ చేసి ఆర్గ్యూ చేసి కొన్ని చోట్ల విన్ అయ్యారు, కొన్ని చోట్ల వివాదంలో పడ్డారు, కొన్ని చోట్ల కోర్టు చుట్టూ ఇవన్నీ నడుస్తూ వస్తుంది. బట్ ఈ ఫాట్ ఫర్ దట్ కాస్, ఒక కన్విక్షన్, ఒక విశ్వాసంతో వారు చేశారంటే మనకి పుస్తకాలు కనిపిస్తుంది. సరే, ఇక ఎంత కష్టపడి పని చేసినా ఏమిటి మిగులుతుంది అంటే మిగులుతుంది. చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఉంది కదా, ఆ చీఫ్ సెక్రటరీ పోస్టులు చేసేవారికి ఇక్కడి నుంచి హైదరాబాద్ విజయవాడ చేసే ఒక చిన్న గది, ఏదో రూము, అక్కడి నుంచి సెక్రటరియట్ ఏర్పడి ఒక చీఫ్ సెక్రటరీ ఛాంబర్ ఏర్పడిన టైంకి ఆయన చీఫ్ సెక్రటరీగా లేరు. అంతే కదా సార్? అప్పటికి వచ్చేసారు. కష్టపడి శ్రమపడి దీనికోసం తాపత్రయపడి ఆరాటపడి పోరాటం చేసి ఎంత చేశాక జరిగింది అది. అయితే ఈయన ఎవరెవరైతే ఈ యజ్ఞంలో పనిచేశారో, ఒక కమిట్మెంట్తో పనిచేశారో, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, 10 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు కాపాడడం పని చేశారు, వాళ్ళందరినీ గుర్తించారు, వాళ్ళందరినీ ఎక్నాలెడ్జ్ చేశారు, అందరినీ ప్రశంసించారు. చిన్న పెద్ద అని లేదు. అందులో ముఖ్యంగా సర్వీసు మనం చూడలేకన్నా ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ చెప్పారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సడన్గా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు రిలీవ్ చేశారు, మీరంతా ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి చెప్పింది. అది వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ సర్ప్లస్ ఏం చేస్తాం మేము అన్నారు. వాళ్ళు మేము సడన్గా వచ్చేస్తాలాగా, మా ఇక్కడ వెహికల్స్ ఉండాలి, సడన్గా వచ్చేస్తాలాగా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఎంత సఫర్ అయ్యారు అండి వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. ఆ ఉద్యోగులు మనం కాదు, ఆ ఉద్యోగుల పొజిషన్లో మనం లేవు, ఆ ఉద్యోగుల భార్య పిల్లలు మన భార్య పిల్లలు కాదు. కాబట్టి మనకు తెలియదు ఆ సమస్య, ఆ బాధ, ఆ తపన, ఆ ఆరాటం, ఆ ఆక్రోశం. అది కృష్ణారావు గారు గుర్తించారు. దానికోసం వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఇలాంటి వాళ్ళ కోసం మనం నిలబడాలి. మన కోసం పనిచేసే సిబ్బంది కోసం ప్రభుత్వం నిలబడకపోతే ఎవరు నిలబడతారు? అది వారు ఎంత పోరాడారో ఇందులో కనిపిస్తుంది మనకి. మిగతా అధ్యాయాలన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏపీ గవర్నమెంట్లో అక్కడ వారు సెక్రటేరియట్ తరలించిన తర్వాత అనేక విషయాలు చాలా వాటికి మనకు తెలుసు. సెక్రటేరియట్ తరలింపులో కొంచెం ఎంత తొందరగా ఎందుకు వెళ్ళిపోయింది, ఇక్కడ ఒక దాన్నేమో ఇంకా ఎందుకు ఇక్కడ ఉండాలని అంటుంటారు, అక్కడ వాళ్ళేమో అప్పుడే వచ్చాను అక్కడ అంటూ ఉంటారు. ఇలా ఏదో మొత్తం మీద పింగ్ పాంగ్గా ఇలా ఈ సెక్రటేరియట్ తరలింపులో ఉన్నటువంటి సాధక బాధకాలు, రాజధాని స్థల ఎంపికలు, చాలా వివాదాలు, ఇవన్నీ మనకి పేపర్లో చదివిన విషయాలు. కానీ మనకు తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నాయి. ఉదాహరణగా కాన్సెప్ట్ నోట్ ఒకటి ఇచ్చారు రాజధాని స్థల ఎంపిక విషయంలో. ఆ కాన్సెప్ట్ నోట్ అనేది నోట్లో డీటెయిల్స్ ఏంటి అనేది చాలామంది తెలియదు మనకి బయటికి. అవన్నీ ఇందులో ఈ పుస్తకంలో ఉన్నాయి. దాని శివరామకృష్ణ కమిటీ గారు, ఆయన శివరామకృష్ణ గారు మీరు కలుసుకోవాలి చివరిదాకా, ఎప్పుడో ఒకసారి చివరిలో కలిసినప్పుడు వారు చెప్పారు మీ కాన్సెప్ట్ నోట్ నేను చదివాలి. అప్పటిదాకా ఆ విషయం మీకు తెలియదు. బ్రాహ్మణ సంస్థ, ఈయన ఒక సామాజిక వర్గం, మన సామాజిక వర్గాన్ని మనం న్యాయం చేయాలి. తప్పలేదు, ప్రతి సామాజిక వర్గం చేసుకుంటున్నారు కదా ఇవాళ. అలా అంతేకాదు వీరు బ్రాహ్మణ సంక్షేమానికి పని చేయాలి అని కేసీఆర్ గారికి సలహా చెప్పిన విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. కేసీఆర్ గారు డన్ అన్నారు, మీ అందరూ తెలుసు అది జరిగింది, అది అమలు జరుగుతుంది. దానికి మా దర్శన శర్మ గారు కూడా సాక్షిబద్ధంగా ఇక్కడ ఉన్నారు. ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు వారు, ఇది నాకు కూడా తెలిసింది. పారదర్శకత గురించి చెప్పారు. సీఎంఓ పారదర్శకత గురించి, సీఎంఓ చీఫ్ మినిస్టర్ల కార్యాలయాల్లో పారదర్శకత లోపిస్తున్న విషయం చెప్పారు. ఇది పారదర్శకత ఉండాలి దానికి అనుభవాన్ని బట్టి ఉంటుంది. నేను రాజశేఖర్ గారి దగ్గర నేను సిపిఆర్గా పనిచేశాను. అప్పుడు రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. కొన్ని ఏదైనా ఒక నిర్ణయం టక్కన బయటకు వచ్చేస్తే, ఏదో ఒక ఫైల్ అర్జెంట్గా చేసేయాలని సీఎం గారి ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి చెప్తే రోసయ్య గారు
వారు చాలా నిబద్ధత కలిగే వ్యక్తి. కొన్ని ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్, ఏదైనా పద్ధతి ప్రకారం జరగాలి, పద్ధతి ప్రకారం మనం చెప్పాలి, పద్ధతి ప్రకారం అమలు జరగాలి తాపత్రపడే వ్యక్తి. ఒకటో సందర్భాల్లో వారు అంటుంటే నేను కూడా ఏమిటయ్యా ఇది ఇలా చెప్పేస్తారు ఇలా చేస్తారేంటయ్యా చాలా బాధపడేవారు. ఆయన ఇన్స్టిట్యూట్ బై దట్ ఆ ఒక కన్విక్షన్తో ఒక విధానానికి, ఒక నిర్దిష్టమైన విధానానికి కట్టుబడి పనిచేయడానికి వారు ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో. కానీ వాళ్ళ రోజున అన్ని చోట్ల అలాగే ఉంది. చీఫ్ మినిస్టర్లు, నేను చూసిన చీఫ్ మినిస్టర్లు నేను పనిచేసిన చోట కానీ ఇప్పుడు కానీ చెప్తున్నాను, చీఫ్ మినిస్టర్కి అధికారం ఉన్న తనకి సంబంధించిన సబ్జెక్ట్ అయినప్పటికీ అనేక సందర్భాల్లో ఫైల్ మీద ఆదేశాలు ఇవ్వరు, నోటి మాటగానే వెళ్తుంది. సీఎం గారు ఇది చేయమన్నారు, ఇది కావాలన్నారు, వీళ్ళని అరెస్ట్ చేయమన్నారు, లేదా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయమన్నారు అని చాలామంది అదే చేస్తారు. ఐవీఆర్ కృష్ణారావు లాంటి వారు చేయరు. వెన్నెలకు ఉండటం లేకపోవడం అందులో తేడా. ఇక చివరిగా ఆయన భూ పోరాటం చేశారండి. అద్భుతమైన విషయం ఇది. ఇది చాలా పెద్ద విషయం, చిన్న విషయం కాదు. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఎక్కడెక్కడ ఎలా అన్యాక్రాంతం అవుతున్నాయో ఈయన సీసీఎల్ఏగా ఉండదు చూశారు. అందుకని చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత ఈ ల్యాండ్ కాపాడాలి అని చాలా తాపత్రయపడ్డారు, చాలా తపన పడ్డారు. ఎంత పోరాడి విశాఖపట్నంలో ఆయన ల్యాండ్ కాపాడాలని చూస్తే, ఈయన కాపాడబడింది అనుకున్న ల్యాండ్ ఒకరోజు నేను వెళ్ళి చూస్తే అపార్ట్మెంట్ కట్టేస్తుంది అక్కడ నేను బీచ్ రోడ్లో. ఏమిటి అని కలెక్టర్ అంటే ఏం చేయమంటారు సార్, వాడు ఎవడో నాకు తెలియదు సార్, వాడు ఎవడో ఎక్కడికి వెళ్ళాడో, ఎలా క్లియరెన్స్ తెచ్చుకున్నాడో, ఎలాగ వాడు టైటిల్ డీడ్ తెచ్చుకున్నాడో, ఎలా ఎంసీహెచ్లో పర్మిట్ చేశాడో అపార్ట్మెంట్ కట్టేస్తున్నాయి. ఎంత బాధ, ఒక తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కాపాడాలి అనే ఆరాటం ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీకి ఎంత వేదన కలిగిస్తుంది ఇందులో కనిపిస్తుంది. అయినా ఆయన కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో గీతం యూనివర్సిటీ ల్యాండ్స్ విషయం ఒకటి. అది చాలా పుస్తకం అన్నీ నేను చెప్పేస్తే మీరు పుస్తకం చదవడానికి ఏముండదు అని చెప్పట్లేదు. కానీ ఒక్క విషయం వారు ఇక్కడ చెప్పారు. ఈ భూమికి సంబంధించిన పోరాటాల కేసుల్లో వారి అనుభవం సారం ఏంటో ఈ ఒక్క పేరా చదివి వినిపిస్తాను. భూమి కేసుల్లో అధికారులు పోరాడితే గెలిచే అవకాశం లేదు అని నా అనుభవం చెప్తోంది. ఏ అధికారి అయినా ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడాలని ప్రయత్నిస్తే ఆయనకు ఎప్పటికైనా ఓటమి తప్పదు. ప్రభుత్వం మీకు మద్దతు ఇయ్యదు. ప్రభుత్వం పైకి చూడడానికి కొంతకాలం మద్దతు ఇవ్వచ్చు. మంచి ముఖ్యమంత్రి, మంచి రెవెన్యూ మంత్రి ఉంటే జరిగింది. కానీ భూమి మీద కన్ను వేసిన వారికి దీర్ఘకాల వ్యూహం ఉంటుంది. వాళ్ళు ఎంతకాలమైనా తాము అనుకున్న సాధించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. గట్టి అధికారి ఉంటే అతడు తిరిగి వెళ్లే వరకు అతనికి ఫైల్ రాకుండా చూసుకుంటారు. అతడు వెళ్ళిన తర్వాత తమకు అనుకూలమైన అధికారి వచ్చినప్పుడు ఫైల్ చకచకా ముందుకు వెళ్ళేలా చూసుకుంటారు. సరైన స్థాయిలో రాజకీయ నాయకులకు ముడుపులు చెల్లించి డీల్స్ చేసుకుంటారు. ఇక ఫైల్ ఆగమేఘాలపై కదులుతుంది. జీపీలను మేనేజ్ చేస్తారు. జీపీలు అంటే గవర్నమెంట్ పేర్లను మేనేజ్ చేస్తారు. అధికారులను మేనేజ్ చేసి కోర్టులో ప్రభుత్వ అభిప్రాయం సరిగ్గా చెప్పకుండా చూసుకుంటారు. ఏదో ఒక రకంగా తమకు అనుకూలమైన ఆర్డర్ తెచ్చుకొని ముందుకు వెళ్తారు. ఇప్పుడు మియాపూర్ కుంభకోణం అయినా, విశాఖ కుంభకోణం అయినా దీర్ఘకాలంలో భూమిని ప్రభుత్వం పరిరక్షించాలి అని తెలుసుకోవాలి. మధ్యలో మంచి అధికారులు వచ్చినా వాళ్ళు చేయగలిగేది శూన్యం. ఇది కృష్ణారావు గారి అనుభవ సారం. ఇదే కాదు, రంగరాజు గారి వారికి తెలుసు, దేవాలయాల అర్చక వ్యవస్థను కాపాడటం కోసం వారి తండ్రి గారు సౌందరరాజు గారు 2 దశాబ్దాల పాటు పోరాడారు. దాని ఫలితంగా 2007లో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉండగా అర్చకులు వంశపారంపర్య అర్చకత్వం ఒక బాధ్యత, హక్కు కాదు కొన్ని బాధ్యత అని మార్చి రెస్టోర్ చేసే ప్రయత్నం చేస్తారు. అనేక రకాల ఇన్సెంటివ్స్ ఇచ్చి జీవో రిలీజ్ గారు దానికి ఇప్పటిదాకా ఇందులో అది కూడా ఉంది. ఎంత తాపత్రయపడ్డారు. అరే అర్చక వ్యవస్థ, ఆలయాలు బాగుంటేనే మన సమాజం బాగుంటుంది. గ్రామాల్లోకి వెళ్ళి చూద్దాం, మన రూట్స్ ఎక్కడ ఉన్నాయి, గ్రామాల్లో ఉన్నాయి. అర్చకుడు చెప్తాడు, మన పిల్ల అక్షరాభ్యాసం అర్చకుడు చేయించాడు. మన ఊళ్ళో పొలాల్లో నాట్లు ఎప్పుడు వేయాలి మంచి రోజు ఎప్పుడు అర్చకుడు చెప్తాడు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే మన తండ్రులు తాతలు ఆయుర్వేదం గోళీలు అర్చకుడిగా తీసుకున్నారు. అర్చకుడు టెంపుల్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ అవర్ కల్చర్ ఇన్ విలేజ్. అలాంటి చోట అర్చక వ్యవస్థ ఎంత బలంగా ఉంటే అంత మనలో భక్తి భావన చోట సంస్కార భావం చోట దేశభక్తి, ఆల్ దీస్ ఆర్ ఇంటర్లింక్డ్. ఇలాంటి అద్భుతమైన వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారని వారు తపన చెందారు, తాపత్రయపడ్డారు. అందుకని రంగరాజు గారి
వెంట పెట్టుకునే వారు వెళ్ళి దీన్ని ఎంతో ప్రయత్నం చేశారు. దురదృష్టం జీవకాల. ఇప్పుడు ఒక్క విషయం చివరిగా ఒక మంచి విషయం ఒకటి గుర్తొచ్చింది చెప్తాను. ఈ పుస్తకంలో నిష్కర్షగా, నిర్భయంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా కృష్ణారావు రాశారని నాకు అనిపించింది చదివితే. అయితే ఒక్క విషయం మాత్రం వారు ఒక మిస్సింగ్ లింక్ చెప్పారు కదా ముందర, పుస్తకంలో మిస్సింగ్ లింక్ ఉంది. అదేంటంటే ఈ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పోరాటంలో ఈయన ఢిల్లీకి హైదరాబాద్ తిరుగుతూ ఉంటే కుటుంబాన్ని వదిలేసి తిరగాలి రోజుల తరబడి. ఇంట్లో ఉన్న రాత్రి పగలు మైండ్ దాని మీద ఆలోచిస్తూ ఉండాలి. రేపేం చేయాలి, కోర్టులో రేపేం చెప్పాలి, అడ్వకేట్ గవర్నమెంట్ ప్లేటర్కి ఏం చెప్పాలి, బాలసుబ్రహ్మణ్యంకి ఏం ఫోన్ చేయాలి, నోట్స్ రాసుకోవాలి. ఇదే వ్యవహారం. కుటుంబం ఉండదు ఇక వీళ్ళకి. అంత తపన, అంత ఆరాటం పడుతున్నప్పుడు మానసిక సంఘర్షణ. నీ కుటుంబం ముఖ్యమా, రాష్ట్రం ముఖ్యమా? కుటుంబం ముఖ్యమా, ఉద్యోగం ముఖ్యమా? కుటుంబం ముఖ్యమా? అందరూ ఉద్యోగం చేసేది కుటుంబ సంక్షేమం కోసం. కానీ అట్ ది కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీ కన్సర్న్, ఫ్యామిలీ వెల్ఫేర్, హీ వాజ్ వర్కింగ్ ఫర్ ది స్టేట్ అట్ దట్ టైం. కృష్ణా గోదావరి నదుల దాన్ని ఏమంటారు, అనుసంధానం చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనే అని ఒక ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు అది నిజమా కాదా? నేను నా చిన్నప్పుడు మాది ఏలూరు. మా ఊరిలో కృష్ణా తూర్పు కాలువ మా ఊరికి వస్తుంది. గోదావరి పడమటి కాలువ మా ఊరికి వస్తుంది. రెండు కాలువలు ఏలూరులో ఇలా కలుసుకుంటాయి. కలుసుకున్న చోట కాంటోర్ లెవెల్ తేడా ఉంటుంది. అంటే ఒక కాలువ ఎత్తు, ఒక కాలువ పల్లె. మెడ్రాస్ నుంచి కాకినాడ దాకా వెళ్ళేటువంటి పడవల్లో కొబ్బరికాయలు, నాపరాళ్ళు, ఖనిజాలు వగేరా వగేరా ఎన్నో బిల్డింగ్ మెటీరియల్స్, పెద్ద పెద్ద రైల్స్, ఐరన్ రాడ్స్, ఇలాంటివన్నీ మెడ్రాస్ నుంచి కాకినాడ వెళ్ళేవి. కొబ్బరికాయలు, అరటికల్లు అవన్నీ ఇక్కడి నుంచి విజయవాడ పైన మెడ్రాస్ దాకా వెళ్ళేవి. కేవలం ఈ కాలువలో బకింగ్హామ్ కెనాల్ నుంచి వచ్చి కృష్ణా ఈస్టర్న్ కెనాల్ నుంచి గోదావరి వెస్ట్ కెనాల్ కంట్రీ కాకినాడ దాకా వెళ్ళేవి. ఈ కాలువ ఎప్పుడు తవ్వారు అని మా నాన్నగారిని అడిగాను చిన్నప్పుడు. మేము కాలువట్టున మా స్కూల్ అనమాట, పక్కన చూస్తున్నా మాకు కనబడుతుంది ఎన్ని పడవలు వచ్చేవో, ఎన్ని వార్ప్ అంటారు, వార్ప్లో కట్టేసి ఉండేవో. వాళ్ళ అన్నంలో ఖర్చు లేదు కదా, ఎంత సవకైనటువంటి ట్రాన్స్పోర్ట్ అది. దానికి మా ఫాదర్ చెప్పారు. ఆర్థర్ కాటన్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఇంగ్లీష్ వాడు. ఆయన గోదావరి డెల్టా అంతా అభివృద్ధి చేశాడు, ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టారు అని స్టోరీ అంతా చెప్పారు. ఆయన తగ్గించాడు కృష్ణా తూర్పు కాలువ, గోదావరి వెస్టర్న్ కాలువ, ఈ రెండు కాలువలు ఏలూరులో కలుస్తున్నాయి కదా. సో కృష్ణా గోదావరి అనుసంధానం ఎప్పుడు జరిగింది? 100 సంవత్సరాల క్రితం జరిగింది. మరి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు నేనే మొదటిసారి చేశాను అంటున్నారు. ఎలా దీన్ని జస్టిఫై చేయడం అంటే లేదు, ఈజ్ రైట్, ఐఎమ్ నాట్ రాంగ్, బికాస్ అది బ్రిటిష్ ఇండియాలో జరిగింది, ఇది స్వతంత్ర భారత్లో జరిగింది. నమస్కారం.